వెల్కమ్ బ్యాక్. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి మృతి చెందారు. పారిపోతున్న ఆయన్ను వెంటాడి మరీ చంపినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్న ఉగ్రమూకలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే విశాఖపట్నం నుంచి కుటుంబ సభ్యులు పెహల్గాంకు బయలుదేరి వెళ్లారు. పెహల్గాం ఉగ్రదాడిలో చంద్రమౌళి మృతి పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రమౌళి నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నెల 18న వెళ్లిన ఆయన 26న వస్తానని చెప్పారని అపార్ట్మెంట్ వాచ్మెన్ సుధాకర్ తెలిపారు. ఆయనకు మొక్కలంటే చాలా ఇష్టమని, వచ్చే వరకు ఆ మొక్కలను బాగా చూసుకోమని చెప్పారు వాచ్మెన్. తమతో సన్నిహితంగా ఉండే చంద్రమౌళి ఉగ్రదాడిలో చనిపోవడం బాధగా ఉందంటున్న వాచ్మెన్ సుధాకర్తో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి చనిపోయారు. ఆయన ఈ నెల 18వ తేదీన వెళ్ళి 26వ తేదీన వస్తానని కూడా ఇక్కడ ఉన్న వాచ్మెన్కి కూడా చెప్పడం జరిగింది. అయితే అనుకోని ఈ సంఘటన పట్ల అయితే వీళ్ళంతా కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతం మనతో పాటు వాచ్మెన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఆయన మీతో వెళ్ళేటప్పుడు ఏమని చెప్పి వెళ్ళారు, అసలు మీతో ఎలా ఉండేవారు? మాతో అందరితో కూడా బాగానే ఉండరు సారు. వెళ్ళేటప్పుడు సుధాకర్ ఒక వారం రోజుల వరకు క్యాంపుల్లో వస్తాము, కొంచెం మొక్కలకి ఎండాకాలం కదా, ముందు మెట్టిల దగ్గర మొక్కలు పెట్టి మాకు వాటర్ వేసుకొని చూడు జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళేటప్పుడు పిల్లలకు కూడా తినడానికి బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా ఇచ్చారు. జాగ్రత్త, వారం రోజులు పడుతుంది, జాగ్రత్త, పిల్లలు కూడా అటు రోడ్డు నుంచి వదిలేకు, అన్ని విషయాలు బాగా చెప్తుండేవారు సార్. సడన్గా ఈరోజు ఉదయం మీరు చెప్పేసరికల్లా అందరికి కూడా ఆశ్చర్యకరంగా ఉంది. అపార్ట్మెంట్ వాసులతో కానీ ఇక్కడ కానీ ఎట్లా ఉండేవాళ్ళు, ఆయన కానీ వాళ్ళ అందరితో కూడా సార్ అందరితో కూడా మంచిగా ఉంటారు. అసలు ఎవరితో పెద్ద మాట్లాడరు. ఏదో అత్యంత అవసరం అయితే బయటికి లేదని కొనుక్కొని వస్తారు, కానీ పెద్ద తిరగరు. అయితే ఎప్పుడు వస్తామని మీతో చెప్పడం జరిగింది? 25, 26 అన్నారు సారు. అన్నారు. మీరు ఇలా చెప్పేసరికల్లా మాకే కొంచెం భయంగా ఉంది. సార్ అయితే అందరి దగ్గర మంచి అతనే. ఇది ఆయన ఎప్పుడూ కూడా అందరితో కలివిడిగా ఉండేవాళ్ళు. ఆయన వెళ్తూ కూడా అంటే ఈ నెల 18వ తేదీన ఆయన కాశ్మీరు పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు వాళ్ళ స్నేహితులంతా కూడా 6గురు వెళ్ళారు. వెళ్ళిన తరువాత నిన్న ఈ సంఘటనలో ఆయన మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన మృతదేహాన్ని ఎయిర్ ఇండియా ద్వారా ఇక్కడికి తీసుకురానున్నారు. అయితే నిన్న ఆయన మిస్ అయినట్లు తెలిసిన వెంటనే కూడా కుటుంబ సభ్యులంతా కూడా పెహల్గాంకి చేరుకోవడం జరిగింది. అక్కడ ఆయన ఐడెంటిఫై చేయడం కోసం అయితే అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈరోజు ఉదయం ఆయన మృతదేహాన్ని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన ఎప్పుడూ కూడా అంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ అపార్ట్మెంట్ గార్డెనింగ్ చూసుకున్నట్లయితే కనుక చాలా ప్రకృతి ప్రేమికులు. ఎప్పుడూ కూడా మొక్కలకి నీళ్లు పోయడం కానీ అలాగే మొక్కలని పెంచడంలో కానీ ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు. అయితే ఈ వారం రోజుల పాటు తాను రాను కాబట్టి మొక్కల నీళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకో, 26వ తేదీ కల్లా నేను ఇక్కడ ఉంటాను అంటూ కూడా వాళ్ళ పిల్లలు ఏదైతే వాచ్మెన్కి చెప్పడంతో పాటు వాళ్ళ పిల్లలకు సైతం కూడా స్వీట్స్ కూడా కొనిచ్చి వెళ్ళారు. అయితే ఒక్కసారిగా ఈ వార్త తెలియడంతో ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులతో పాటు ఎవరైతే ఈ అపార్ట్మెంట్ కాపలా ఉండే వాచ్మెన్ సైతం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురయ్యారు. ఇలాంటి సంఘటన జరుగుతుందని మేము అనుకోలేదు, ఆయన వస్తారని అనుకున్నాం, కానీ ఇలాంటి వార్త విని మేము షాకుకు గురయ్యామంటూ కూడా ఇక్కడున్న వాసులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.